ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ సబాని వెంకట్. హైదరాబాద్లో ఒక జనతా గ్యారేజ్ పెట్టి మీరు నడిపిస్తున్నారా? నిజం చెప్పండి, గుండె మీద చేసుకొని. ఆ రోజు అడిగినప్పుడు భయపడే ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఎమ్మెల్సీగా సబాని వెంకట్ అని చెప్పేసి ఎందుకు మళ్ళీ డ్రాప్ అయ్యారు? మీరు డ్రాప్ అయ్యారా, డ్రాప్ చేసిరా? సందర్భం అనేది ఉంటుంది కదా, నువ్వు అడగంగానే ఇంటర్వ్యూ. నేను కోరుకోలేదు, డ్రాప్ అవ్వలేదు. సబ్జెక్ట్ ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది, అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఇంకో కోణం కూడా ఉన్నది. ఆ కోణం బయట పెట్టేందుకే ఇంటర్వ్యూ. ఏం కోణాలు లేవు కదా. ఈ ప్రజల్ని మెస్మరైజ్ చేయగలుగుతారు కానీ క్రాంతిని చేయలేదు. రైట్, ఓకే. ఇక డైరెక్ట్ సబ్జెక్ట్లకు పోతాను. ఒకసారి షెటిల్ అయిపోయి ఎగ్జాక్ట్గా రైట్ సైడ్ అనుకుంటా కత్తిపోటు ఉందా లేదా? ఉంది. ఎవరో పొడిచింది కాదు, మీరు పొడుచుకుంది. కరుడు కట్టిన రౌడీ లక్షణాలు కూడా మీలో ఉన్నాయి. కొట్లాటలు ఏం లేదు. నేను ఉపకారం తినటం తెలియకుండా మీకు సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ముక్కలు ముక్కలు చేసి చంపేసి అనే పేరు ఏందో చెప్తారా ఒకసారి? ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేసి రేంజ్కి వచ్చిందని చెప్పి నేను అక్కడ వాడిని అక్కడే మార్కెట్ సంతలో మిమ్మల్ని తొక్కతందుకు దిగ్గజాలు పని చేస్తూనే లేదు. ఏం చేస్తారు అబ్బా? టార్గెట్ చేసి నువ్వు చెప్తారు. నా పేరేంటి? సబాని వెంకట్. సబాని వెంకట్. సమయం వస్తుంది కదా, తెలుస్తుంది అప్పుడు 2020, 22, 23, 24 ఆ రంగరంగ వైభవంగా మీ బర్త్డే పార్టీస్ చేయాలి. సంవత్సరం ఆ ఆడవిడ ఎందుకు అనిపిస్తుంది? నేనే వద్దని చెప్పి భయపడి చేయలేదు. ఏమనుకుంటున్నాను? వెంకట్ భయపడా? ఎక్కువ భయపడదు. ప్రాబ్లం అయితే ఏం చేస్తారు? మరి తిరగబడే రోజు వచ్చిన రోజు నీ పరిస్థితి ఏంది? కానీ హుజురాబాద్లో ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలి, ఎమ్మెల్యేగా నిలబడాలి, ఎమ్మెల్యే గెలవాలి అన్న షోకు అన్న ఆలోచన మీకు ఉండాలి. షోక్ అనేది దేనికి ఉంటుంది చెప్పు? నా ప్రాంతాన్ని డెవలప్ చేయాలని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. పోయి కనుక్కో కదా. సబాని వెంకట్ అనేటటువంటి వ్యక్తి హుజురాబాద్ పోగానే, హుజురాబాద్ పొలిమీర దొక్కంగానే కారు ఆ లైన్ దాటంగానే యాక్టింగ్ చేస్తాడని నేను మంచి అనే పేరు కోసం. ఎందుకంటే అక్కడ 25 సంవత్సరాలు ఒకరే రాజ్యం వెళ్ళారు రాజేంద్ర అన్న. ఎవరు కూడా సెకండ్ ప్లేస్ కోసం పాకోబడే లీడర్ ఉన్నాడు తప్ప మొదటి ప్లేస్కి పోటీ వచ్చే లీడర్ అయితే నేను అడగదు. అంటే మొదటి ప్లేస్ వెంకట్ కావాలి. ఈటల రాజేంద్ర అనే లీడర్ను బలిస్తే మీరు బీఆర్ఎస్ వాళ్ళతో చక్కగానే బీజేపీ వాళ్ళతో మంచిగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో నీ ఆట నువ్వు ఆడుకోబోయి నీ ఆటలో నేను ఎందుకు జోకర్ అవుతా? నేను పంచిన పైసలను, నేను తెచ్చుకున్న మంచి పేరును నీకు ధారార్థం చేయ కదా. నేను కొన్ని స్పీచ్లలో మీరు ఇచ్చే స్పీచ్లలో కొంతమంది ధమ్కీలు ఇస్తున్నారు. ఇక్కడ చూస్తే ఫ్లెక్సీలు చింపారని తెలుసు. నేను పోయినా రక్తం బాయలవుతుంది కదా. అరే భయ్, బీసీ వాదం బలపడుతుందా అని అంటే ఏం చెప్తారు మీరు? రాజకీయ ఐటమ్ అయితే ఇప్పుడు మా దాంట్లో మాకు యూనిటీ ఉండదు. స్టేజ్ ఎక్కనికి కొట్లాడుతాం తప్ప ఆ స్టేజ్ అయ్యనికి కష్టపడం.